జయశంకరపల్లి భూపాలపల్లి జిల్లాలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు గళ్లపల్లి ఓడేడు మానేరు వాగులో ఇరుక్కుపోయాయి. వాగులో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో ట్రాక్టర్లు ఇరుక్కున్నాయి. కదలలేని స్థితిలో నిలిచిపోవడంతో టెన్షన్ నెలకొంది. నలుగురు డ్రైవర్లు కాపాడాలని ఆర్తనాదాలు చేశారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. నీటిలో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు జేసీబీలతో ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీలతోటి అక్కడ ఉండే వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మరోపక్క ఇసుక ట్రాక్టర్లు అయితే మాత్రం వరదలో చిక్కున్నట్లు తెలుస్తుంది. వారిని కాపాడటానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో అనేక చెరువులు కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా టేకుమట్ల మండలం గర్మిలపల్లి ఓడేడు మానేరు వాగులో ఇసుక కోసం వెళ్ళినటువంటి ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడ చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాగిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లు కదలేని స్థితిలో అక్కడే నిలిచిపోయాయి. ట్రాక్టర్లపై నలుగురు డ్రైవర్లు ఇరుక్కొని కాపాడాలంటూ కూడా వాళ్ళు ఆర్తనాదాలు పెడుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఫలితం లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇసుక కోసం వెళ్లి ప్రాణాలనే ప్రమాదంలోకి తెచ్చుకున్నట్టుగా స్థానికంగా చర్చ కొనసాగుతుంది. ప్రజెంట్ మాత్రం పోలీసులు ఒక జేసీబీ సహాయంతో వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులంతా ఒక్కొక్కరుగా ఇప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురవడం కావచ్చు, ఇటు మానేరు వాగులో ఇసుక కోసం వెళ్ళిన ట్రాక్టర్లు కావచ్చు, ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడ చిక్కున్నటువంటి నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై వారిని కాపాడేటువంటి పనిలో పోలీసు కావచ్చు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.